సో నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఈరోజు నాతో స్పెషల్ చిట్ చాట్లో భాగంగా వైజాగ్ సత్య అన్న ఉన్నారన్నమాట. సో అన్నతో ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సోషల్ మీడియాని ఎప్పటికప్పుడు షేక్ ఆడిచ్చేస్తూ ఉంటారు. సో నమస్తే అన్న. హలో, నమస్తే. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న. సో రోజా పుట్టింది టీడీపీలోనే, పుట్టింది ఇన్ ద సెన్స్ సినిమా పరంగా, రాజకీయ పరంగా. ఆమెని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు. ఆయన టీడీపీ ఎంపీఏ, టీడీపీ నాయకుడు. ఆయనే ఈమెను ఇంట్రడ్యూస్ చేశారు టాలీవుడ్లోకి. అలాగే రాజకీయాల్లోకి 99లో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కలిసి ఆమెను తీసుకొచ్చారు. అప్పట్లో ఆమెకి తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. ఆమె 2 సార్లు ఎమ్మెల్యేకి కూడా పోటీ చేసింది టీడీపీ పార్టీ నుంచి, 2004 అండ్ 2009. సో ఆమెకు అంతా ఏమంటారు దాన్ని, ఈ భిక్ష పెట్టింది అన్ని రకాలుగా కూడా టీడీపీ పార్టీయే. ఆమెను అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనేవారు. అప్పుడు బాలకృష్ణ గారు, అయ్యో మన తిరుపతి అమ్మాయే కదా, మన తెలుగు అమ్మాయే కదా. అప్పట్లో ఎక్కువ మంది వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఉండేవారు. నగ్మా వచ్చి గుజరాత్, మీనా వచ్చి తమిళనాడు, రమ్యకృష్ణ వచ్చి తమిళనాడు, సౌందర్య వచ్చి కర్ణాటక. వాళ్ళు ఎక్కువ వెళ్తుండేవారు. ఆ టైంలో తెలుగు అమ్మాయిని మనం ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్పేసి, మన ఆంధ్ర అమ్మాయి అని చెప్పేసి బాలకృష్ణ గారు ఆమెకి చాలా సినిమాలు అవకాశం ఇచ్చారు. గాంధీవము, భైరవ దీపము, బొబ్బిలి సింహము, పెద్దన్నయ్య, సుల్తాన్, ఒకటేంటి చాలా సినిమాల్లో ఆమెకు అవకాశం ఇచ్చారు. బాలకృష్ణ వల్ల ఆమె ఒక స్టార్ హీరోయిన్గా ఉండగలిగింది. సో అలాంటి పార్టీ నుండి వచ్చిన ఆమె మన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోయినప్పుడు ఆమె పండగ చేసుకోవడం, టపాసులు కాల్చడము, స్వీట్స్ పంచడము, ఇంకా ఈ ముసలోడు జైలు నుండి రాడు, ఆ లోపలేసి వస్తాడు అని అనడం, నేను చాలా బాధపడ్డాను. ఇంకా అందుకే ఆమెని విమర్శించడం అనేది జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి అభిమానిగా. అయితే అన్న, ఇప్పుడు మీరు వైజాగ్ సత్య అంటుంటారు కదా. సో వైజాగ్ని రీసెంట్గా ఋషికొండను మొత్తం తోవేశారు జగన్ గారు అంటున్నారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఋషికొండ దగ్గర ఉండాలని అనుకుంటున్నారు. ఆయనకు ఆ ప్లేస్ నచ్చింది, బాగా కట్టుకుంటున్నారు. సో వైజాగ్లో చాలామంది కొండల మీద కట్టుకున్నారు ఇల్లులు, దాన్ని నేనేం తప్పుపట్టనండి. అయితే అన్న, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం ప్రొవైడ్ చేశారు కదా రేవంత్ గారు గెలిచిన తర్వాత. సో అయితే ఎలా అనిపిస్తుంది అన్న? అంటే దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్కి చాలా లాస్ కూడా జరుగుతుంది. ఉచిత ప్రయాణం ఇవ్వాలి మహిళలకి, అలాగే ఉచిత విద్య కూడా ఇవ్వాలి, ఉచితంగా వైద్య సదుపాయం కూడా ఇవ్వాలి. ఈ 3 ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో పాపం వెనకబడి ఉన్నారు. ప్రతిదానికి ఒక నాన్న దగ్గర వెళ్ళి అడుక్కోవాలి, లేకపోతే ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి, లేకపోతే ఒక భర్త దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. ఈ అడుక్కోవడాలన్నీ పోవాలి. మహిళలు కూడా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, గౌరవంగా బతకాలంటే మహిళలకి ఒక దగ్గర అన్ని దగ్గర కూడా ఉచితం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంటుంటారు కదా. సో రీసెంట్గా చూసుకుంటే కేసీఆర్ గారికి హెల్త్ బాగపోతే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి వాళ్ళ డాటర్కి మ్యారేజ్ టైంలో కూడా రేవంత్ రెడ్డి గారిని కేవలం వెళ్ళి మాట్లాడకుండా పెళ్లిలో సైలెంట్గా ఉండాలనే ఒక కండిషన్ కూడా పెట్టి పంపించడం జరిగింది కదా. సో ఇదంతా ఒక రాజకీయ కుట్ర అంటారా నిజంగానే? అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సంస్కారం అనుకోవచ్చు మనం. ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ఏ మనిషికి కూడాను శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు కూడా ఉండరు. సో ఆయన ఎటువంటి వాళ్ళని గౌరవిస్తారు. అందుకే ఆయన అత్యధిక సంవత్సరాలుగా యునైటెడ్ ఆంధ్ర కావచ్చు, సెపరేటెడ్ ఆంధ్ర కావచ్చు, సీఎంగా ఆయన చేశారు. ఆయన సంస్కారం అది, ఎవరినైనా ఆయన గౌరవిస్తారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు, అందరికీ తెలుసు కదా. అప్పుడు ఆయన ఎందుకంటే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఆయన ఎంత డెవలప్ చేశారు హైదరాబాద్ అందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కలిసి చిన్న ధర్నా చేశారనమాట, చిన్న ర్యాలీ లాగా. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని అక్కడ హైటెక్ సిటీ ఏరియాలో. అప్పుడు వీళ్ళే కదా అడ్డుకున్నారు, కేసీఆర్ గవర్నమెంట్ అడ్డుకుంది కదా, ఇక్కడ మీరు చేసుకోకండి, ఆంధ్రాలో చేసుకోండి అన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళమే కాబట్టి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి రావచ్చు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు రావచ్చు. బాయిగా ఉండేటప్పుడు ఇట్లాంటి డిఫరెన్సెస్ తేకూడదు అనమాట. ఇట్లాంటి డిఫరెన్స్ తెచ్చిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఐటీ మినిస్టర్గా ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కదా. సో మళ్ళీ ఇంకో వేరే ఐటీ ఎవరైనా కావచ్చు, ఎవరు వచ్చినా సో ఇప్పుడు వరకు ఉన్న డెవలప్మెంట్ కంటిన్యూ చేయగలరు? ఇప్పుడు మరి కొత్త గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్ ఎవరో నాకు తెలీదు, నేను ఇంకా సమయంగా చూడలేదు. మినిస్టర్స్ ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు అన్ని పోర్ట్ఫోలియోలు. ఎవరిచ్చినా కానీ ఇప్పుడు కొన్ని సిటీస్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పునాదులు వేసేసి, ఇంకా బిల్డింగ్ కట్టేసి, స్లాబ్ వేసేసి, పెయింట్లు వేసేస్తారు. ఇంకొచ్చిన వాళ్ళందరూ అలా ఫ్లోర్లు లేపుతుండడమే. చంద్రబాబు నాయుడు గారు 20 అంతస్తులు లేపారు. ఇంకొచ్చిన వాళ్ళందరూ 21, 22, 23, 24, 25 అని అలా లేపుకుంటూ వెళ్ళిపోవడమే. ఆటోమేటిక్గా ఇక్కడ డెవలప్ అయిపోతుంది. తెలంగాణలో అయితే ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. మరి ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని నెలలు, మార్చి నెలలో కూడా స్టార్ట్ అయిపోతాయి కదా. సో మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే ఏదని చెప్తాను? ఆంధ్రాలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ 2 పార్టీలు అలయన్స్లో 100 సీట్లు అయితే తప్పకుండా వస్తాయి. అధికార మార్పిడి అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేను కూడా క్యాంపెయినింగ్ చేశాను.
నేను ఉండేది ఈసోగూడ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అండర్లోకి వస్తుంది. నేను కూడా అజారుద్దీన్ గారు తెలుసు కదా, క్రికెటర్, ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా, ఆయనతో తిరగడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. సో ఆ కళ నెరవేర్చిందే కాంగ్రెస్ పార్టీ, కనుక ఆ పార్టీ రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. అన్న అయితే మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఫుల్గా ఫాలో అవుతుంటారు కదా, సో డెవలప్మెంట్ కూడా బాగా చేశారంటున్నారు హైదరాబాద్ను కూడా. సో అలాంటిది లాస్ట్ టైం ఎందుకు ఓడిపోవడం జరిగిందంటారు? గెలుపోవటం అనేవి రాజకీయ నాయకులకు సహజం. ఇందిరాగాంధీ గారు తెలుసు కదా, స్టీల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, ఆమె ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది ఉత్తరప్రదేశ్లో. అలాగే మమతా బెనర్జీ గారు, ఆమె కూడా వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కేసీఆర్ గారు 2 సార్లు ఓడిపోయారు ఎమ్మెల్యేగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద హేమీలు ఓడిపోతారు. రాజకీయాలు ఇవి సహజం. ఓడిపోయినంత మాత్రాన పడిపోయినట్టు కాదు. పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కాకుండా చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేసి గెలుస్తారంటావు మరి? ఖచ్చితంగా గెలుస్తారండి. ఇప్పుడు పవనాలన్నీ ఆయన వైపే, గాలి అంతా చంద్రబాబు నాయుడు వైపే వీస్తుంది. ఎందుకంటే మొన్న ఆయన దాదాపు 75 సంవత్సరాల వయసు, 72 to 75 మధ్యలో ఉంటారు. ఆ వయసులో ఉన్న వ్యక్తిని అలాగా జైల్లో పెట్టేయడము, అట్లా టార్చర్ పెట్టడం జనాలు సహించలేకపోయారు. ఆయన రిలీజ్ అయిన రోజు కూడా చూడండి, అసలు రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఇంకా రోడ్ల మీద ఉన్నారు జనాలంతా, అక్కడ అభిమానులంతా. అక్కడే మనకు తెలిసిపోతుంది ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అన్నది.